ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. పీపుల్స్ ప్లాజా దగ్గర ఉండి మనం బ్యాక్‌గ్రౌండ్‌లో హుస్సేన్ సాగర్ వ్యూ అంతా చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది కదా, ఇక మీదట ఇది ఇంత ప్రశాంతంగా ఉండదు. ఒక్కొక్కసారి పైన సౌండ్లు వస్తూ ఉన్నాయి కదా, ఇట్లా సౌండ్ వచ్చినట్టుగా బీభత్సమైన సౌండ్ తోటి తర్వాత మోగిపోతుంది. ఎందుకు మరి ఇక్కడ బోట్స్ ఉన్నాయి, బోట్ల సౌండ్ రావాలి కానీ ఎందుకు విమాన సౌండ్ వస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగానే మన హుస్సేన్ సాగర్లో విమానాలు దిగబోతుంది. త్వరలో, అతి త్వరలో హుస్సేన్ సాగర్లో ఇక్కడ విమానం ల్యాండ్ కాబోతా ఉంది. అదే సీ ప్లేన్ అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చిందో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్, ఆ సీ ప్లేను మన హుస్సేన్ సాగర్లో కూడా స్టార్ట్ కాబోతా ఉన్న త్వరలో. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఈ ప్లేన్ ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ ఎక్కి ప్రకాశం బ్యారేజ్ దగ్గర దిగొచ్చు అన్నట్టు 2 అవర్స్లో. ఇక్కడ బయలుదేరితే 2 అవర్స్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ నీళ్ళలో దిస్తుంది. ఈ నీళ్ళలో బయలుదేరి ఆ నీళ్ళలో దిస్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది కొత్తగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే 75వ విజయవంతంగా ముఖ్యమంత్రి ఢిల్లీ పోయారో, ఢిల్లీ పోయినప్పుడు అక్కడ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కదా, ఆయనతో డిస్కస్ చేశారట. ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యక్తి, మన ముఖ్యమంత్రి అక్కడ ఢిల్లీలో కలిసి మాట్లాడుకున్నారు. దీని మీద చాలాసేపు డిస్కషన్ చేసిరట. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా కసరత్తు, దానికంతా కూడా దాని మీద డిస్కస్ చేసిరట. చేసి దీనికి సంబంధించిన భూసేకరణ ఇతరత్ర పనులు పూర్తి చేయాలి, త్వరలో అది కంప్లీట్ చేసి సీ ప్లేన్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అని చెప్పి చేయాలి, దానికి సంబంధించిన కసరత్తు చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారంట. సో ఇక నెక్స్ట్ జరగబోయేది ఏంటి అంటే ఆ పనులు జరుగుతాయి. మరి భూసేకరణ ఇక్కడ మన హుస్సేన్ సాగర్ పక్కన ఇంకెక్కడ భూసేకరణ చేస్తారో తెలియదు. ఆల్రెడీ ఇప్పటికే డెవలప్మెంట్ అని రకరకాల వాకింగ్ ట్రాక్లని హుస్సేన్ సాగర్ లోపలికి చాలా వరకు వచ్చింది. దాదాపు ఒక్కొక్క చోట 5-6 మీటర్లు లోపలికి దూసుకొచ్చి దాని డెవలప్మెంట్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం కూర్చున్నది కూడా ఆ డెవలప్మెంట్ వర్క్ మీదనే, లోపలికి జరిపి హుస్సేన్ సాగర్ లోపలికి జరిపి ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా దీనికి భూసేకరణ చేస్తారంటే మరి ఇక్కడ చేస్తారా, ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేస్తారో తెలియదు. దీనికి పూర్తి స్థాయిలో ఇంకా భూసేకరణ చేసి పనులు చేస్తారంట. చేసి ఇక్కడ సీ ప్లేన్ ప్రారంభిస్తామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే ఈ సీ ప్లేన్ కాన్సెప్ట్ ఎక్కడిది అంటే, ఉడాన్ స్కీమ్ అని మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఒక స్కీమ్ తీసుకొచ్చింది. చాలా రాష్ట్రాల్లో కొత్తగా ఎయిర్పోర్ట్లు కట్టడం, అట్లాగే ఈ జలవనరులు ఏవైతున్నాయో వాటిలలో దిగే ప్లేన్స్ని కూడా ఏర్పాటు చేయాలి, వాటిని కూడా ప్రోత్సహించాలని చెప్పి చేసిర్రు. ఇప్పటి వరకు ఒక 4 ప్రాంతాల్లో ఈ సీ ప్లేన్స్ని ప్రారంభించారు. ఇట్లా హుస్సేన్ సాగర్, అట్లాగే ఇట్లాంటి రిజర్వాయర్లు, డ్యాములు ఏవైతున్నాయో, నదులు, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, వాటర్ అక్కడ ఎక్కువగా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఎక్కడెక్కడైతే ఉంటాయో అట్లాంటి చోట్ల ఈ సీ ప్లేన్ దిగుతుంది అన్నట్టు వచ్చి ఇక్కడ ఎక్కడైతే ఒక వాటర్ రిసోర్స్ నుంచి ఇంకొక వాటర్ రిసోర్స్లో పోయి దిగుతుంది. సో ఇట్లాంటి 32 కట్టాలని చెప్పి, అంటే 32 ఏర్పాటు చేయాలని చెప్పి ప్రారంభించారు. ఆ స్కీమ్ ప్లాన్ చేసిర్రు. అందులో 4 ప్రారంభించారు. అందులో చాలా వరకు మోడీయే స్వయంగా పోయి ప్రారంభించారు. ఒకటి కేవడియాలో, ఇంకొక 3 చోట్ల పోయి అయినా స్వయంగా ప్రారంభించారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఆపరేషనల్లో లేదు. అంటే ఏ ఒక్కటి కూడా నడవట్లేదు. 4 వీళ్ళు మొదలు పెడితే 4 ఏ ఒక్కటి నడవట్లేదు. ఎందుకు నడవట్లేదు అంటే ఫీజిబిలిటీ లేదు. వాట్ ఈజ్ ఫీజిబిలిటీ అంటే ఎవరు ఎక్కలేరు. వీళ్ళు దాదాపు టూరిజం అని రకరకాల కారణాలు చెప్పి ప్రారంభించారు, కానీ ఏ ఒక్కరా సీ ప్లేన్స్ ఎక్కలేరు. ఎక్కకపోవడం వల్ల అవన్నీ కూడా జస్ట్ ఆర్భాటం కోసం, ప్రచారం కోసం, పబ్లిసిటీకి పనికొచ్చినా తప్పితే ఎక్కడ కూడా ప్రారంభించినా కూడా ముందుకు జరగలేదు. వర్క్స్ అంటే ఆపరేషనల్లో లేవు ఎక్కడ కూడా. అన్నీ మూతపడ్డే, ఎక్కడ ప్లేన్స్ అక్కడ మళ్ళీ రిటర్న్ పంపించేసారు. సో ఏ ఒక్కటి కూడా ఆపరేషనల్లో లేదు. 4 ప్లాన్ చేసినవి 32, ప్రారంభించిన 4, అందులో కూడా ఒకటి ఆపరేషనల్ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మన దగ్గర, మన తెలంగాణలో అండ్ ఆంధ్ర రెండింటికి లింక్ చేస్తూ ఒక సీ ప్లేన్ ప్రారంభించాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఈ మురుగునీరు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో ల్యాండ్ అవుతుందంట ప్లేన్. ఇక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ ప్రకాశం బ్యారేజ్లో, అంటే అక్కడ కొంత మంచినీళ్ళే ఉంటాయి, కానీ మన హుస్సేన్ సాగర్లో ఈ మురుగునీళ్ళలో ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడ పోయి ల్యాండ్ అవుతుందట ఫ్లైట్. సో దీనికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. మొదటికే ఏం లేదు, ఆల్రెడీ ప్రారంభించినవి దేనికి పనికి రాకుండా పోయినాయి, మళ్ళీ మూసుకొని పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇంకొక ఇంట్లో సీ ప్లేన్ ప్రారంభిస్తారట. మరి అది నవ్వాలనో ఏం చేయాలో అర్థమవుతలేదు వీళ్ళు చేసే పనికి. నిజంగా అది ఎంత ఫీజిబిలిటీ ఉంటుంది, ఏంది, ఎంతమంది తిరుగుతారు, అది ఎట్లా కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటారు కదా. సో ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో పరంగా నిజంగా వర్కౌట్ అవుతుందా కాదా అదే అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రారంభించున్నారు కాబట్టి ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది లెక్కలు వేసుకొని ఉంటారు. కానీ ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో పరంగా చూసినప్పుడు ఎప్పుడు అది ఫీజిబిలిటీ కాదు. అయినా కూడా దాన్ని ప్రారంభించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో నిజంగా మరి అది ఎవరు ఎక్కుతారు ఏంది అనేది క్వశ్చన్ మార్క్. అయినా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సరే గవర్నమెంట్ చేద్దాం. కానీ హుస్సేన్ సాగర్ డెవలప్మెంట్ సంగతి ఏంది, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన సంగతి ఏంది? గతంలో కేసీఆర్ చేస్తా అన్నాడు, కొబ్బరి నీళ్ళ లెక్క చేసి తాగుతా అన్నాడు, ఎందుకు చేయలేదని చెప్పి మీరు చాలా రోజులు 10 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉంటే 10 ఏళ్ళు మీరు మాట్లాడారు. సో మరి మీరు ఎందుకు దాన్ని చేస్తలేరు? అప్పుడు వాళ్ళు చేసిన పనులే మీరు చేస్తూ ఉన్నారు. ఆ చెత్త తొలగించే బండ్లు ఉంటాయి కొన్ని, అవి ఎక్కించి వాటితో చెత్త తొలగిస్తున్నారు తప్పితే అంతకు మించి హుస్సేన్ సాగర్ ప్రక్షాళనలో కొత్త పనులు ఏం చేస్తలేరు. సో దీన్ని ప్రక్షాళన చేయకుండా ఈ మురికి నీళ్ళలో, ఈ మురికి కంపులో ఫ్లైట్ దిగితే
పుసుకున్న ఏదైనా జరిగేలా ముగితే వాళ్ళ పరిస్థితి ఏంది పాపం? ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఏం కావాలి? ఆల్రెడీ ఆ బోట్లలో తిరిగే వాళ్ళే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ మురుగు వాసన భరించలేక. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే వాసన భరించలేకుండా వాసన వస్తూ ఉంది ఇక్కడ. సో అట్లాంటిది మీరు సీ ప్లేన్లు పెడతాం, ఇంకో ప్లేన్లు పెడతాం కాదు. ఫస్ట్ దీన్ని చక్కగా చేయరు, దాని తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు, మిగతా డెవలప్మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత మీరు సీ ప్లేన్ పెడతారా, ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్కి పోతారా, ఇక్కడ నుంచి గుజరాత్కి తీసుకుపోతారా, ఇక్కడ నుంచి బంగాళాఖాతంకి తీసుకుపోతారా, ఇంకో సముద్రంలో తీసుకుపోయి దింపుతారా ప్లేన్స్, ఎక్కడైనా దింపుకోండి. కానీ ఫస్ట్ దీన్ని సరిగా చేయండి. హుస్సేన్ సాగర్లో ఈ కంపు పోయేలాగా దీన్ని క్లీన్ చేసి తర్వాత మీరు చేయండి. ప్రయాణికులకు ఈ రవాణా మెరుగుపరచడానికి ఇంకా చాలా ఇవ్వాల్సినవి. హైదరాబాద్లో బస్సులు సరిగా లేవు, ఏ ఫెసిలిటీస్ సరిగా లేవు, రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏది సరిగా లేదు. ఫస్ట్ దాని మీద ఫోకస్ పెట్టండి. ఏదో సీ ప్లేన్ అని చెప్పి హడావిడి చేసి మనం చూసినాం ఆల్రెడీ 4 చోట్ల 4 రాష్ట్రాల్లో ప్రారంభించినప్పుడు పబ్లిసిటీ తప్ప అక్కడ ఏం పనికిరాలే, పైసా పనికిరాలే. ఖర్చు ప్రభుత్వం మీద ఖర్చు తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అంతకుమించి అది ఉపయోగపడలేదు. సో ఇక్కడ పెట్టడం వల్ల కూడా ఇక్కడ ఖర్చు తప్ప వేరే ఉపయోగం లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు. అట్లాంటప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆ పబ్లిసిటీ కోసం, ప్రచారం కోసం తప్ప మీరు దేనికి చేస్తున్నట్టు? అది అంటే కేవలం ఆడంబరాల కోసం చేస్తున్నట్టు తప్పితే ప్రజా ఉపయోగం కోసం కాదు. మీరు చేయాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని మెరుగుపరచండి, అప్పుడు ఉపయోగపడుతుంది తప్పితే ఇట్లా చేయడం వల్ల ఇది కేవలం పబ్లిసిటీ కోసం పనికి వస్తుంది తప్పితే ప్రజలకు పనికిరాదు. ఇక్కడ నుంచి అక్కడికి పోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉండగా ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇది కేవలం టూరిజం పరంగానా లేకపోతే మామూలు రాకపోకలకు వాడతారా? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దానికి అయ్యే ఖర్చు, ఏర్పాట్లు, సెక్యూరిటీ, ఈ వాటర్ ఎట్లా ఉన్నాయి, వాటర్ క్వాలిటీ, ఇవన్నీ చాలా ఉంటాయి అందులో. సో అవన్నీ మీరు చేయకుండా ఆడంబరంగా ఏదో ప్రారంభిస్తాం, ఏడాదిలో 2 ఏళ్లలో చేస్తామని చెప్పి ఏదో జస్ట్ ఆడంబరం అయితే తప్పితే ఇది వేరే కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 4 చోట్ల ప్రారంభించినవి కూడా ఆల్రెడీ మూతబడ్డాయి, పక్కన పెట్టేసిర్రు. అక్కడ ప్లేన్ ఎగరట్లేదు, దిగట్లేదు. సో ఇక్కడ మీరు ఏదో ఆడంబరాలు చేసుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్పితే ఇది కూడా చివరికి పబ్లిసిటీ స్టంట్గా మిగిలిపోతే తప్పితే ప్రజలకు మాత్రం పనికొచ్చేది ఉండదు. అల్టిమేట్గా గవర్నమెంట్ చేయాల్సింది పబ్లిక్ పనికొచ్చేది చేయాలి. మరి మీరు ఇక్కడ పబ్లిక్ పనికొచ్చేది చేస్తలేదు, మీ ప్రచారానికి పనికొచ్చేది చేస్తున్నారు. అవి కూడా పబ్లిక్ డబ్బులు ఖర్చు పెట్టి, దట్టు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పుకుంటూ మరీ అది చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మళ్ళొకసారి ఇది ఆలోచించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.